అందరికీ నమస్తే అండి. ఈరోజు ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఈవీఎంలు హ్యాక్ చేసే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు టూర్ అందుకే వేశారు. ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఈవీఎంలను హ్యాక్ చేయబోతున్నారు, తద్వారా ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేయబోతున్నారు అని ఒక వార్త సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. నాకు కూడా పొద్దున్న నుంచి చాలామంది లింక్స్ పెట్టారు. నేను యాక్చువల్లీ లోకల్లో లేను, నేను టూర్లో ఉన్నాను. నాకు కూడా లింక్స్ పెట్టి అన్న ఇది నిజమా అని చాలాసార్లు అడుగుతున్నారు. చాలామంది అడుగుతున్నారు, దీని మీద ఎలా ఇచ్చేయమని అడుగుతున్నారు. ఒకటండి, నేను ఖచ్చితంగా చెప్తున్నా, చాలా స్పష్టంగా చెప్తున్నా, నేను చెప్పేది నచ్చకపోతే నా వీడియోస్ చూడొద్దు. ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఈవీఎంలను హ్యాక్ చేస్తారు, లేదంటే లండను ఏమంటారు దాన్ని, ఏదో ఇంకో వార్త ఒకటి ఉందండి, లండన్ అటు నుంచి అటు వెళ్ళిపోయారు, లేదా ఇంకేదో సో కొన్ని వార్తలు వచ్చాయి. ఇవన్నీ కూడా జస్ట్ సెన్సేషన్స్ క్రియేట్ చేయడానికి, సంచలనాలు క్రియేట్ చేయడానికి కల్పించిన వార్తలు మాత్రమే. కేవలం సంచలనాలు క్రియేట్ చేయడానికి మాత్రమే పుట్టించిన వార్తలు. ఇందులో ఏమాత్రం వాస్తవాలు లేవు. ఈవీఎంల హ్యాకింగ్, అలాగే మొన్న ఒకటి వచ్చింది, స్ట్రాంగ్ రూముల్లోకి ఎవరో వెళ్ళిపోయి స్ట్రాంగ్ రూముల్లోకి చొరబడి ఈవీఎం బాక్సులు ఇప్పేసి ఓట్లను మార్చేస్తున్నారంట. అదొక సోషల్ మీడియాలో అదో వార్త పుట్టించారు. అది కూడా ఫేక్, అది కూడా అబద్ధం. ఇవన్నీ కూడా కేవలం సెన్సేషన్ కోసం, సోషల్ మీడియాలో వ్యూస్ కోసం కొన్ని పనికిమాలిన ఛానళ్ళు, దురదృష్టవశాత్తు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కూడా, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, దురదృష్టవశాత్తు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కూడా అటువంటి థంబ్నెయిల్స్తోనే వీడియోస్ చేస్తున్నాయి. ఇజ్రాయెల్ వెళ్ళడం ఏంటి, ఈవీఎంస్ని హ్యాక్ చేయడం ఏంటి? ఇజ్రాయెల్ వెళ్ళి ఈవీఎంస్ హ్యాక్ చేస్తే ఆ టెక్నాలజీ వేరే పార్టీలు వాడుకోలేవా? కర్ణాటకలో బీజేపీ వాడుకోదా? తెలంగాణలో బీజేపీ వాడుకోదా? లేదా ఢిల్లీలో బీజేపీ వాడుకోదా? లేదా వెస్ట్ బెంగాల్లో బీజేపీ వాడుకోదా? లేదా ఇతర రాష్ట్రాల్లో వేరే పార్టీలు వాడుకోలేవా? ఇజ్రాయెల్ వెళ్ళి ఈవీఎంలు హ్యాక్ చేసి ఆ టెక్నాలజీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలను మార్చేస్తారా? అంత సీన్ ఉందా? ప్రజాస్వామ్యం ఏం కావాలి, రాజ్యాంగం ఏం కావాలి, ఎన్నికల వ్యవస్థ ఏం కావాలి, ఇక్కడ ఉన్న ఐఏఎస్ ఐపీఎస్, ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థలన్నీ ఏమవ్వాలి? ఒక వ్యక్తి అధికారం కోసం ఇజ్రాయెల్ వెళ్ళి ఈవీఎంలను మార్చేస్తే, ఈవీఎంలను హ్యాక్ చేసే టెక్నాలజీ తీసుకొస్తే, ఇదంతా పుట్టించిన వార్త. మళ్ళీ చెప్తున్నా, సంచలనాల కోసం, సెన్సేషన్స్ కోసం కొంతమంది పుట్టిస్తున్న వార్తలు మాత్రమే. దీనిలో వాస్తవాలు లేవు. ఇవి వాస్తవ రూపం దాల్చవు. ఇవి కేవలం కల్పితాలు మాత్రమే, పుకార్లు మాత్రమే, సంచలనాల కోసమో వ్యూస్ కోసమో. చూడండి, ఇజ్రాయెల్ వెళ్ళి ఈవీఎంల హ్యాక్ అని హెడ్డింగ్ పెడితే బీభత్సంగా చూస్తారు. కొన్ని లక్షల్లో వ్యూస్ వస్తాయి. ఒక్కో వీడియోకి మినిమం ఒక 10,000 రూపాయలైనా ఇన్కమ్ వస్తుంది. సో దానివల్ల ఏంటి వ్యూస్ వస్తాయి, ఇది వస్తాయి తప్ప ఇంకేమీ లేదు. అది చెప్పడానికి కొంతమంది పండితులు, కొంతమంది నిపుణులు తయారవుతారు. అవును నిజమే, ఆ అవకాశం ఉంది అని చెప్పి దాని మీద డిబేట్లు కూడా పెడతారు పనికిమాలినోళ్ళు. నా పద్ధతి అయితే అది కాదు. అటువంటి ఫేక్, అటువంటి పనికిమాలిన గాసిప్ వార్తలు మనం చెయ్యం. సో అది కేవలం వ్యూస్ కోసం క్రియేట్ చేస్తున్న కల్పితాలు. అది పాజిబిలిటీ కాదు, అది అసాధ్యం. అలాగే స్ట్రాంగ్ రూముల్లోకి ఎవరో వెళ్ళి ధ్వంసం చేస్తున్నారు అనడం కూడా అసాధ్యం. అది కూడా నమ్మకూడదు. థ్యాంక్ యూ.